2024లో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాలేదు. గుంటూరు కారం, కల్కి 2898 ఏడి, దేవరా పార్ట్ 1, పుష్ప 2 మినహా మిగిలినవన్నీ చిన్న మిడ్ రేంజ్ సినిమాలే వచ్చాయి. అయితే వీటితో పాటు కంటెంట్ తో హైప్ తెచ్చుకున్న సినిమాలు కొన్ని భారీ వసూలు సాధించాయి. మరి లేట్ చేయకుండా 2024లో అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలేంటో, ముఖ్యంగా టాప్ 10 లో ఏమున్నాయో ఓ లుక్ వేద్దాం రాండి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. నెంబర్ 1 పుష్ప 2. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఇర్నేని, వై రవిశంకర్ లో కలిసి 450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2024 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 1725 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 2 కల్కి 2898 ఏడి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన కల్కి 2898 ఏడి కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ తన కూతుర్లు ప్రియాంక దత్, స్వప్న దత్తులతో కలిసి ఈ చిత్రాన్ని ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. నెంబర్ 3 దేవరా పార్ట్ 1. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం దేవరా పార్ట్ 1. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ తో కలిసి 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 4 హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జాంబిరెడ్డి వంటి డీసెంట్ హిట్ తర్వాత రూపొందించిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి 40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 5 గుంటూరు కారం. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడో కలేజా వంటి సూపర్ హిట్ మూవీస్ తర్వాత రూపొందిన సినిమా ఇది. హారిక అండ్ ఆసని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 172 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 6 టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజే టిల్లుకి సీక్వెల్ గా రూపొందిన చిత్రం టిల్లు స్క్వేర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 135 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 7 లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 8 సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఇది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 9 కా. కిరణ్ అబ్బవరం హీరోగా, సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కా. ఈ చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి, చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నెంబర్ 10 నాసామి రంగ. అక్కినేని నాగార్జున హీరోగా, అల్లర్ నరేష్ రాజ్ తరుణ్లు కీలక పాత్రల్లో విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం నాసామి రంగ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.